హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ టీమ్ అనాలిసిస్ చేస్తున్నాం మనం. ఇవాళ ది మోస్ట్ గ్లామరస్ టీమ్ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎగ్జామిన్ చేద్దాం డీటెయిల్గా. పర్సనల్గా మాట్లాడితే ఐ వాంట్ ఆర్సీబీ టు విన్ ద టైటిల్ దిస్ టైం. అదేంటి మీరు ఒక అనలిస్ట్గా న్యూట్రల్గా ఉండాలి కదా అని మీరు అడగచ్చు. బట్ ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్ టు థింక్ సో. అలా అనుకోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అది ఇప్పుడే చెప్పను మీకు, ఈ వీడియో చివరిలో చెప్తాను ఆ రీజన్ ఏంటో. ఐఎమ్ నాట్ ఎన్ ఆర్సీబీ ఫ్యాన్. నేను ఆర్సీబీ ఫ్యాన్ ఏం కాదు. నేను వేసుకున్న షర్ట్ కొంచెం ఆర్సీబీ కలర్స్ మ్యాచ్ చేయొచ్చు, బట్ నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు. కానీ ఒక మంచి రీజన్ ఉంది, అది మీకు చివరిలో చెప్తాను. సో ఆర్సీబీ పరిస్థితి ఏంటి? 3 సార్లు ఫైనల్కి వెళ్ళారు, 3 సార్లు వాళ్ళకి టైటిల్ దక్కలేదు. దే ఆర్ గుడ్ ఎనఫ్, దే ఆర్ స్టిల్ గుడ్ ఎనఫ్. కానీ ఎందుకనో టైటిల్ వాళ్ళని ఊరిస్తూనే ఉంది. బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళకి. వాళ్ళు గెలిచిన ఓడిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. లాస్ట్ 3 సీజన్స్ చూడండి, లాస్ట్ 3 సీజన్స్లో 2 సార్లు 8th ప్లేస్ వచ్చింది వాళ్ళకి, ఒకసారి 6th ప్లేస్ వచ్చింది. అంత దారుణంగా ఆడుతున్నా సరే ఫ్యాన్స్ మాత్రం దే లవ్ దర్ టీమ్. మరి ఈసారి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? ఎస్, ప్రధానమైన స్ట్రెంగ్త్ వాళ్ళ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ. ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ ప్లేయర్ టు ప్లే ఫర్ ఆల్ 12 సీజన్స్ ఫర్ ది సేమ్ ఫ్రాంచైజీ. ఒకే ఫ్రాంచైజీ తరఫున 12 సీజన్లుగా ఐపీఎల్ ఆడిన ఒకే ఒక ప్లేయర్ అంటే విరాట్ కోహ్లీ. ధోని కూడా మధ్యలో పూణే టీంకి ఆడాడు. సో అంత ప్రతిసారి పోరాడుతూనే ఉన్నాడు టీంని గెలిపించాలని చెప్పి. 2016లో 973 రన్స్ చేశాడు 80+ యావరేజ్తో. కానీ ఫైనల్లో చతికిల పడింది టీం. ఆ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ టైం ఇస్తూనే ఉన్నాడు, కానీ టీం గెలవట్లేదు. కానీ ఈసారి చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు, ఎందుకంటే ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు, అన్ని ఫార్మాట్స్తో ఇండియాకి ఆడతాడు కాబట్టి. కానీ ఈసారి అతనికి 4-5 నెలలు మంచి రెస్ట్ వచ్చింది. చాలా కసితో ఉంటాడు విరాట్ కోహ్లీ. సో వాచ్ అవుట్ ఫర్ దిస్ మ్యాన్ కింగ్ కోహ్లీ. కింగ్ కోహ్లీ ఈసారి ఏదో మంచి ఎజెండాతో ఉన్నాడు, టీంని గెలిపించాలని చెప్పి తన శాయశక్తులు ఒడ్డే ప్రయత్నం చేస్తాడు. సో వాచ్ అవుట్ ఫర్ మిస్టర్ కోహ్లీ. అండ్ సెకండ్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ ఆల్వేస్ బీన్ దియర్ స్ట్రెంత్. ముఖ్యంగా విరాట్కి సరిజోడు డివిలియర్స్ ఉన్నాడు. ఇద్దరు మోస్ట్ ఎన్యూయబుల్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్. ది కాంప్లిమెంట్ ఈచ్ అదర్, గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఈసారి వాళ్ళిద్దరికీ తోడుగా ఫించ్ కూడా చేరాడు. ఐరన్ ఫించ్, ఆస్ట్రేలియా వైట్ బాల్ క్యాప్టెన్. సో అతను చేరడంతో ఏంటంటే బ్యాటింగ్లో మరింత ఫైర్ పవర్ వచ్చింది. టాప్ ఆఫ్ ది ఆర్డర్లో అతను ఆడిన రోజు హీ విల్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ యూ. సో ఫించ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. హైయెస్ట్ T20 ఇంటర్నేషనల్ స్కోర్స్ కూడా అతని పేరు మీద ఉన్నాయి. సో అలాంటి మ్యాచ్ విన్నర్స్ 3 ఉన్నారు. అంతేకాకుండా ఫించ్ ప్రెజెన్స్ వల్ల విరాట్ కోహ్లీకి, ఎందుకంటే అతను ఆస్ట్రేలియా అంటే ఒక సక్సెస్ఫుల్ టీమ్ని లీడ్ చేస్తున్నాడు కాబట్టి మంచి ఇన్పుట్స్ కూడా దొరుకుతాయి ఫించ్ నుంచి విరాట్ కోహ్లీకి. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ మ్యాన్ ఇన్ ద టీమ్. సో డివిలియర్స్ కూడా ఈ స్టేజింగ్ ఎ కమ్బ్యాక్, ఈ వాంటెడ్ టు స్టేజ్ ఎ కమ్బ్యాక్ ఇన్ ద సౌత్ ఆఫ్రికన్ టీమ్. సో చాలా రోజుల నుంచి అతను కూడా దూరంగా ఉన్నాడు, కానీ హీల్ మేక్ ఏ స్టేట్మెంట్ ఇన్ దిస్ ఐపీఎల్. సో ఈ 3 వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్. అండ్ దే హ్యావ్ ఏ గుడ్ ఫినిషర్ ఇన్ మొయిన్ అలీ. ఇంగ్లాండ్ తరఫున కూడా బాగా ఆడుతున్నాడు. ప్లస్ ఐపీఎల్లో అతను మంచి స్ట్రైక్ రేట్ ఉంది, బిగ్ సిక్సర్స్ కొట్టిన రికార్డు ఉంది. సో ఈజ్ అ బిగ్ 6 హీటర్. సో అతను ఒక ఫినిషర్గా నెంబర్ 5లో కానీ నెంబర్ 6లో కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాడు, బీయింగ్ ఏ లెఫ్ట్ హ్యాండర్ ఆల్సో. లైక్ పార్థివ్ పటేల్ ఈజ్ ఎ బిజీ ప్లేయర్ ఆల్వేస్. సో వాళ్ళ బ్యాటింగ్ లుక్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండీడ్. అండ్ శివం దుబే, దీనికి శివం దుబేని కూడా యాడ్ చేయండి. లాస్ట్ సీజన్కి ఈ సీజన్ మధ్యలో ఇండియాకి ఆడాడు శివం దుబే. దాంతో ఆ కాన్ఫిడెన్స్ అతనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈజ్ ఎ బిగ్ 6 హీటర్ లైక్ మొయిన్ అలీ. సో ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే దే నీడ్ నాట్ మేక్ 50-60 రన్స్. వాళ్ళు చేసే ఆ 20s and 30s కూడా కీలకమైన టైంలో, బికాస్ దే హ్యావ్ దిస్ ఎబిలిటీ టు క్లియర్ ద గ్రౌండ్. సో శివం దుబే ఎబిలిటీ టు హిట్ దోస్ బిగ్ సిక్సర్స్ విల్ బీ వెరీ వెరీ హ్యాండీ ఫర్ ఆర్సీబీ. సో ఆర్సీబీలో ఈ అందరు ప్లేయర్స్ చూస్తుంటే ఏంటంటే వాళ్ళకి చాలామంది మ్యాచ్ విన్నర్స్ కనిపిస్తున్నారు. సో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. ఇంకొక స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే దేర్ ఆల్రౌండర్స్. సో ఆల్రౌండర్స్, మంచి క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు. మొయిన్ అలీ గురించి మనం చెప్పుకున్నాం, ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్.
అండ్ దే హ్యావ్ రోప్డ్ ఇన్ క్రిస్ మారిస్ దిస్ టైమ్, సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. చాలా పెద్ద మొత్తంతో అతన్ని ఆక్షన్లో పర్చేజ్ చేశారు. సో క్రిస్ మారిస్ వరల్డ్ లెవెల్లో ప్రతి T20 లీగ్స్లో ఆడిన చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్యాటిల్ స్కాడ్ వెటరన్. సో అతని ప్రెజెన్స్ వల్ల బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది, బ్యాటింగ్లో కూడా లోయర్ ఆర్డర్లో హీ కెన్ బి వెరీ ఎఫెక్టివ్. వీళ్ళే కాకుండా ఇండియన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. శివం దుబే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అలాగే గుర్కిరత్ సింగ్ మాన్, అతను కూడా ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అండ్ వాషింగ్టన్ సుందర్ కెన్ బ్యాట్ ఆల్సో. తమిళనాడుకి హైర్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్. హీఈస్ వెరీ యూస్ఫుల్ బ్యాట్స్మెన్. సో ఈ ఆల్రౌండర్స్ ప్లస్ ఇసురు ఉడానా శ్రీలంకన్ ప్లేయర్, హీ కెన్ ఆల్సో బ్యాట్ వెరీ వెల్. సో దే ఆర్ వెరీ వెల్ సర్వ్డ్ ఇన్ ద ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్. సో దీస్ ఆర్ దేర్ మెయిన్ స్ట్రెంగ్స్. మనం చూస్తే ఆర్సీబీకి మరి ఇక వాళ్ళ వీక్నెస్ ఏంటబ్బా, జగబెరిగిన సత్యం. వాళ్ళకి బౌలింగ్ ఎప్పుడు కూడా దేర్ వీక్ పాయింట్, కంటిన్యూస్ టు బి దేర్ వీక్ పాయింట్. ఎందుకంటే ఈసారి డేల్ స్టైన్ తీసుకున్నారు, కానీ డేల్ స్టైన్ ఆల్ టైమ్ గ్రేట్స్లో ఒకడు, వరల్డ్ క్లాస్ బౌలర్. కానీ ఈ ఫార్మాట్లో అంత మంచి రికార్డ్ లేదేమో అతనికి. పర్టికులర్లీ స్టార్టింగ్లో చాలా సంవత్సరాలు ఆర్సీబీ కూడా ఆడాడు. అప్పట్లో అతని ఎకానమీ 6 ఉండేది, వికెట్స్ చాలా వచ్చేవి. కానీ ఆఫ్ లేట్ ఏమైందంటే లాస్ట్ 3 సీజన్స్ అతను ఐపీఎల్లో ఆడినప్పుడు తక్కువ మ్యాచ్లు ఆడాడు, కొంచెం ఇంజరీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎకానమీ 8+ ఉంది, ఆల్మోస్ట్ 9 ఉంది, వికెట్స్ కూడా తగ్గిపోయినాయి. బట్ ఇటీవల కాలంలో మళ్ళీ ఈజ్ రిగైనింగ్ హిస్ ఫామ్, అందుకే అతను తీసుకున్నారు. కానీ డెత్ బౌలింగ్ కూడా అతను అంత ఎఫెక్టివ్ కాదు. ఐ రిమెంబర్ వన్స్ డివిలియర్స్ గోయింగ్ ఆఫ్టర్ హిమ్ ఇన్ ఐపీఎల్ ఇట్ సెల్ఫ్. సో డెత్ బౌలింగ్లో అంత ఎఫెక్టివ్ కాదు. డెత్ బౌలింగే వీళ్ళ వీక్ పాయింట్ ఆర్సీబీకి. మరి డేల్ స్టైన్ చేరిక ఎంతవరకు వాళ్ళకి స్ట్రెంగ్తన్ అవుతుంది? ఐ డౌట్ ఇట్ వెరీ మచ్. క్రిస్ మారిస్ ఈజ్ ఎ గుడ్ సెలెక్షన్, నో డౌట్. కానీ బౌలింగ్లో పెద్ద స్ట్రెంగ్త్, ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మనకి మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. మన ఇండియన్ పేసర్స్ ఉన్నారు. నవదీప్ సైని హెస్ కమ్ అప్ ఏ లాంగ్ వే, ఇండియాకి రెగ్యులర్ అయ్యాడు. కానీ డెత్ బౌలింగ్లో అతని ఇన్ఎక్స్పీరియన్స్ మనకి ఇండియా తరఫున కనిపించింది, ఆర్సీబీ కూడా కనిపించింది. ఉమేష్ యాదవ్ అండ్ సిరాజ్, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ది ఇనీషియల్ ఓవర్స్ అప్ ఫ్రంట్, దే బౌల్ వెరీ వెల్, టేక్ వికెట్స్. బట్ డెత్ బౌలింగ్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఈ ప్రాబ్లం ఉంది, డెత్ బౌలింగ్ కంటిన్యూస్ టు బి ఏ ప్రాబ్లం ఫర్ దెమ్. మారిస్ రావడం వల్ల కొంత సాల్వ్ అవుతుంది, బట్ స్టిల్ దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయలేదు. ఇసురు ఉడానా ఈజ్ హ్యావింగ్ గుడ్ పేస్ వేరియేషన్స్, మంచి స్లోయర్ బాల్ ఉంది, లెఫ్ట్ ఆర్మర్ కూడా. కానీ అతన్ని 11లో అకామిడేట్ చేయడం చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. సో డెత్ బౌలింగ్ ప్రాబ్లం, బౌలింగ్ ఇన్ జనరల్ కూడా వాళ్ళ వీక్నెస్. ఈవెన్ స్పిన్ బౌలింగ్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా లేరు. దే ఓవర్లీ డిపెండెంట్ ఆన్ యుజీ చాహల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. చాహల్ తప్ప చెప్పుకోదగ్గ స్పిన్నర్స్ వాళ్ళకి మనకి కనబడట్లేదు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఎ గుడ్ స్పిన్నర్, కానీ అతనికి ఎక్కువ మ్యాచ్లు ఆడించట్లేదు. వాళ్ళు యాక్చువల్గా ఇండియాకి రెగ్యులర్గా ఆడుతున్నాడు కోహ్లీ క్యాప్టెన్సీలోనే, కానీ ఆర్సీబీకి అతనికి ఎక్కువ మ్యాచ్లు ఇవ్వట్లేదు. వాషింగ్టన్ సుందర్ని రెగ్యులర్గా ఆడిస్తే అతను మంచి స్పిన్ బౌలర్, పవర్ ప్లేలో వేయగలడు, పెద్దగా బాల్ టర్న్ చేయడు, కానీ తన హైట్ని యూజ్ చేసుకుంటాడు, పేస్ వేరియేషన్స్ యూజ్ చేస్తాడు. ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఆఫ్ స్పిన్నర్, బట్ ఈజ్ యూస్ఫుల్ ఆల్సో. మొయిన్ అలీ ఈజ్ దేర్. మొయిన్ అలీ ఇంగ్లాండ్కే ఫుల్ కోటా వేయట్లేదు. సో అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్ అని నేను అనుకోను. పవన్ నేగి ఒకప్పుడు ఐపీఎల్లో అదరగొట్టాడు, తర్వాత పెద్ద మొత్తంలో అతనికి కాంట్రాక్ట్ వచ్చింది, కానీ ఆ తర్వాత అతని ఫామ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇంకొక స్పిన్నర్ ఉన్నాడు షాబాజ్, కానీ అతను ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. సో మొత్తం మీద స్పిన్ బౌలింగ్లో కాస్త వీక్గా కనిపిస్తున్నారు. అక్కడ చూస్తేమో స్పిన్ బౌలర్స్కి చాలా ఉపయోగపడే వికెట్స్ ఉన్నాయి, అక్కడ స్పిన్ బౌలర్స్ రాణించే అవకాశం ఉన్నాయి యూఏఈలో. సో ఈ రకంగా వాళ్ళకి ఆ వీక్నెస్లు మనకి కనిపిస్తున్నాయి ఆర్సీబీలో. సో ఇవి వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. ఇంకా స్ట్రాటజీ విషయానికి వస్తే ఆర్సీబీ ఏం చేయాలి, ఇది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం వాషింగ్టన్ సుందర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాషింగ్టన్ సుందర్కి ప్రతి మ్యాచ్లో ఆడించండి. గతంలో ఏం చేస్తారంటే లాస్ట్ సీజన్లో మొయిన్ అలీ అతను ఇద్దరు ఒకే స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్గా వాళ్ళు భావిస్తున్నారు, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్గా భావిస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మొయిన్ అలీ ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, a batsman who can bowl a bit, whereas Washington Sundar is a bowling all-rounder, a bowler who can be useful in the lower down the order. So iddaru similar bowler kaadu. You play Moeen Ali as a batsman only. Atanu meeku sixth bowling option ga maatrame undali. You play 5 bowlers and Moeen Ali as a batsman. 5 bowlers lo you keep Washington Sundar as an off spinner along with Yuji Chahal. సో ఇది వాళ్ళ లైనప్ ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే ఇద్దరిని ఆడించాలి, బ్యాలెన్స్ ఉంటుంది. అంతేకాని వీళ్ళిద్దరూ ఒకే టైప్ ఆఫ్
స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ కాబట్టి ఇద్దరిలో ఒకళ్ళు ఆడిస్తూ ఉంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ బౌలర్, దేశానికి ఆడిన బౌలర్. సో అతనికి ఉంటే ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్కి విరుద్ధంగా అతను చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. పవర్ ప్లేలో హీ ఈజ్ యూస్ఫుల్ టు యూ. సో ఈ రకమైన స్ట్రాటజీతో వాళ్ళు వెళ్ళాలి. అలాగే దేర్ వాజ్ ఎ టాక్ దట్ డివిలియర్స్ ఈజ్ గోయింగ్ టు కీప్ వికెట్స్. అంటే అర్థం ఏంటి? పార్థివ్ పటేల్ని పక్కన పెడతారు. ఎందుకు పక్కన పెడతారు పార్థివ్ పటేల్ని? పార్థివ్ పటేల్ బాగా ఆడుతున్నాడు కదా, చాలా చాలా టీమ్ మ్యాన్ అతను, బిజీ ప్లేయర్, హిట్అవుట్ ఆర్ గెట్అవుట్ టైప్. అతను చేస్తే 30s 40s 50s చేస్తాడు, లేకపోతే తొందరగా అవుట్ అయిపోతాడు. బాల్స్ వేస్ట్ చేయడు, పవర్ ప్లే వేస్ట్ చేయడు. అతను చూస్తే లాస్ట్ సీజన్లో 373 రన్స్ చేశాడు, 2017లో 395 రన్స్ చేశాడు, 2018లో అతను ఎక్కువ రన్స్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడించలేదు. డికాక్ ఆడేటప్పుడు అతన్ని పక్కన పెట్టారు. సో ఆడినప్పుడల్లా కూడా 30+ యావరేజ్ అతనికి ప్రతిసారి ఉంది. మంచి స్ట్రైక్ రేట్ 130 140 స్ట్రైక్ రేట్తో ఆడతాడు. సో అతన్ని ఒక కోర్ టీంని మీరు డిస్టర్బ్ చేయకండి. గతంలో కూడా ఇదే ప్రాబ్లం ఆర్సీబీకి. ఇప్పుడు కోర్ టీంని ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని కంటిన్యూ చేయండి. సో అలా కాకుండా కన్సిస్టెంట్గా ఆడుతున్న అతి కొద్ది ప్లేయర్స్లో ఒక్కడైనా పార్థివ్ పటేల్ని ఎందుకు పక్కన పెడతారు? పార్థివ్ పటేల్కి రెగ్యులర్గా ఆడించండి. నో డౌట్ దేవదత్ పడిక్కల్ అని ఒక యంగ్స్టర్ ఉన్నాడు, అతను చాలా మంచి డొమెస్టిక్ సీజన్ లాస్ట్ టైం చూసాం అతన్ని ఆల్ ఫార్మాట్స్లో. అతనికి అవకాశం ఇవ్వాలి, కానీ why he should be given a chance at the expense of Parthiv Patel, who has been performing? పార్థివ్ పటేల్ని టీంలో ఉంచండి. దేవదత్ పడిక్కల్ అండ్ శివం దుబే మధ్యలో మీరు ఆ ప్లేస్ డిసైడ్ చేయండి. శివం దుబేకి ముందు ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది 6 సీటర్, లోయర్ డౌన్ ది ఆర్డర్లో మంచి 6 సీటర్ కాబట్టి అతనికి 4-5 మ్యాచ్లు ఇచ్చి చూడండి. అతను జస్ట్ స్లాగరా, లేకపోతే అతను క్వాలిటీ బౌలింగ్ మీద కూడా పెద్ద హిట్స్ కొట్టగలడా అనేది మీరు ఎన్ష్యూర్ చేసుకోండి, తెలుసుకోండి. లేదు అతను మంచి బౌలింగ్ ఆడలేకపోతున్నాడు, ఫాస్ట్ బౌలింగ్ బౌన్సర్లు ఆడలేకపోతున్నాడు అనుకుంటే యూ ప్లే దేవదత్ పడిక్కల్ అనదర్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ ప్లే హిమ్ స్లైట్లీ అప్ ది ఆర్డర్, నాట్ లైక్ అట్ నెంబర్ 6. సో వాళ్ళిద్దరి మధ్య చూడండి, కానీ పార్థివ్ పటేల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనబడట్లేదు. అదిగా డివిలియర్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్ ఎనీవేర్. సో అతన్ని వికెట్ కీపింగ్ చేసి ఒక మంచి ఫీల్డింగ్ ఆప్షన్ మీకు విరాట్ కోహ్లీ, డివిలియర్స్ లాంటి ఫీల్డర్స్ మీకు టీంలో ఉంటే చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్స్ టైంలో వాళ్ళు బౌండరీ రైడర్స్గా చాలా బాగా పనికొస్తారు. సో వై డూ వాంట్ టు లూజ్ డివిలియర్స్ ద ఫీల్డర్? సో ఈ స్ట్రాటజీతో వెళ్ళాలి. చాపింగ్ అండ్ చేంజింగ్ మానేది, ఎక్స్పెరిమెంటేషన్ చేయొద్దు. సో మీరు ఉన్న బాగా ఆడుతున్న ప్లేయర్స్కి కంటిన్యూ విత్ దెమ్, అది నేను చెప్పేది. ఎందుకంటే చెన్నై అండ్ ముంబై ప్లేయర్స్ని ఎక్కువగా మార్చరు, కోర్ టీంని మార్చకుండా వెళ్తారు. అదే స్ట్రాటజీ ఈసారి ఆర్సీబీ అవలంబిస్తే వాళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో అది వాళ్ళు ఏంటంటే దే షుడ్ ప్లే 5 రెగ్యులర్ బౌలర్స్. ఆ బౌలింగ్ విభాగాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. ఒక ఫారిన్ బౌలర్ని ఖచ్చితంగా ఆడించాలి. వీలైతే 2 ఫారిన్ బౌలర్స్ని ఆడించినా కూడా తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ బౌలింగ్లో ఆ వీక్నెస్, ముఖ్యంగా డెత్ బౌలింగ్లో ఆ వీక్నెస్ ఉంది కాబట్టి. ఇది ఆర్సీబీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ స్ట్రాటజీకి సంబంధించిన విషయం. మరి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు? ప్లే ఆఫ్స్కి వెళ్తారా? ప్లే ఆఫ్స్కి డెఫినెట్గా వెళ్తారు అనిపిస్తుంది నాకు. విరాట్ కోహ్లీ తీసుకెళ్తాడు వాళ్ళని ఈసారి ప్లే ఆఫ్స్, కానీ నాకు నమ్మకం కలుగుతోంది. ఓకే, చూద్దాం, లెట్ us see వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తారని నాకు నమ్మకం కలుగుతుంది. నేను చెప్పాను కదా, టైటిల్ గెలవాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నానంటే బికాజ్ విరాట్ కోహ్లీ ఈజ్ అవర్ నేషనల్ కెప్టెన్. విరాట్ కోహ్లీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేజర్ ట్రోఫీస్ గెలవలేదు. సో ఐపీఎల్ గెలిస్తే ఏంటంటే మనం అంటాం కదా, టు గెట్ దట్ మంకీ ఆఫ్ హిస్ బ్యాక్. సో ఆ మెంటల్ బ్లాక్ అనేది అతనికి పోతుంది. దాంతో T20 వరల్డ్ కప్ కానీ రాబోయే ఇంటర్నేషనల్ ట్రోఫీస్, ఐసీసీ ట్రోఫీస్ అతను గెలవగలుగుతాడని చెప్పి మనకి ఆశ. సో అందుకని ఆర్సీబీ గెలవాలని నేను కోరుకుంటున్నాను. అదర్వైజ్ మన హైదరాబాద్ టీంకే నా సపోర్ట్ ఉంటుంది. మరి మీరు అనొచ్చు, ఐపీఎల్లో రెగ్యులర్గా టైటిల్ గెలుస్తున్న రోహిత్ని క్యాప్టెన్ చేయొచ్చు కదా వైట్ బాల్ క్రికెట్లో అని చెప్పి. ఇండియాలో ఈ డ్యూయల్ క్యాప్టెన్సీ వర్కౌట్ కాదండి. ముఖ్యంగా వాళ్ళు సమకాలీన అయినప్పుడు ధోని, విరాట్ కోహ్లీ ఓకే, వాళ్ళిద్దరూ డిఫరెంట్ ఏరియాస్కి చెందిన వాళ్ళు. కానీ విరాట్ అండ్ రోహిత్ మధ్య ఈ కాంపిటీషన్ పెడితే ఏంటంటే టీంలో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో టెస్ట్లకో క్యాప్టెన్, వన్డేస్కో క్యాప్టెన్, మిగతా చోట్ల వర్కౌట్ అవుతుందని ఇండియాలో వర్కౌట్ కాదు. విరాట్ కోహ్లీనే కెప్టెన్గా ఉండాలి. ఈజ్ గివింగ్ అస్ ద రిజల్ట్స్. ఐపీఎల్ టైటిల్ గెలిస్తే ఈసారి, లేకపోతే నెక్స్ట్ ఏప్రిల్లో గెలిస్తే అతనికి ఆ మెంటల్ బ్లాక్ అనేది కూడా పోయే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనం ఫస్ట్ మ్యాచ్లో మరి ఏ లైనప్తో వెళ్ళాలి వీరు? ఫస్ట్ మ్యాచ్కి ఆరోన్ ఫించ్ అవైలబుల్ ఉండకపోవచ్చు, మొయిన్ అలీ అవైలబుల్ ఉండకపోవచ్చు.
అలాగే యాడమ్ జాంపా కూడా ఉండడు, అవైలబుల్ ఉండడు. జోష్ ఫిలిప్ కూడా ఉండడు. సో వీళ్ళు నలుగురు ఉండరు కాబట్టి మరి ఏ విధంగా వెళ్ళాలి? దేవదత్ పడిక్కల్, పార్థివ్ పటేల్తో ఓపెన్ చేయాలి. కోహ్లీ at number 3, ABD at number 4, Moin Khan at number 5, number 6 Moin Ali ఉండడు కదా బహుశా. మొయిన్ అలీ ఉండడు కాబట్టి యూ ప్లే ఇసురువడానా ఇన్ ప్లేస్ ఆఫ్ మొయిన్ అలీ, శివం దూబే, క్రిస్ మారిస్, వాషింగ్టన్ సుందర్, సైని ఉమేష్ యాదవ్ అండ్ చాలు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై 11 ఫర్ దెమ్. వన్స్ ఆరన్ ఫించ్ అండ్ మొయిన్ అలీ ఇద్దరు వచ్చిన తర్వాత మరి దేవదత్ పడిక్కల్ అండ్ ఉసురువడానా హ్యావ్ టు మేక్ వే ఫర్ దెమ్ అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మ్యాచ్లో యూ ప్లే విత్ 3 ఫారిన్ ప్లేయర్స్. వెన్ వీ హ్యావ్ గుడ్ ఇండియన్ ప్లేయర్స్, వై షుడ్ హ్యావ్ 4 ఫారిన్ ప్లేయర్స్? అందులో మంచి వాళ్ళు అందరూ మీకు అప్పుడు అవైలబుల్ ఉండట్లేదు కదా. సో ఇది ఆర్సీబీకి సంబంధించిన నా అనాలిసిస్. మన క్విజ్ సెగ్మెంట్కి వెళ్తే లాస్ట్ టైం అడిగిన ప్రశ్న ఏంటంటే ముంబై టీంకి ఆడిన ఒక కశ్మీరీ ప్లేయర్ ఎవరిని అడిగాను నేను లాస్ట్ సీజన్లో. అది ఆన్సర్ ఏంటంటే రషీక్ దర్ సలం అతని పేరు. దీనికి రైట్ ఆన్సర్ ఇచ్చింది ఫస్ట్ ప్రదీప్ కుమార్, ఫాలోడ్ బై దిలీప్ కుమార్, రాకేష్ బాబు, సతీష్ రెడ్డి, మిడిల్ స్కై, ప్రమోద్ మానుకొండ, ఎస్విపిబి, సాయి సందీప్, శ్రీనుబంక అండ్ రేవంత్ నాని. వీళ్ళందరికీ కూడా అభినందనలు. అలాగే నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ముంబై ఆర్సీబీ తరఫున లాస్ట్ సీజన్లో ఒక ప్లేయర్ ఆడాడు. అతను యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీగా రికార్డు పుస్తకాలకి ఎక్కాడు. ఆ ప్లేయర్ ఎవరో మీరు నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మిగతా ఐపీఎల్ టీమ్స్ గురించిన అనాలిసిస్ కూడా నేను వరుసగా వీడియోస్ అందిస్తాను. ప్రస్తుతానికి మాత్రం సెలవు. నమస్కారం.